టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకరి పేరు మీదనే ముగ్గురు, నలుగురు జీతాలు తీసుకుంటున్నారు. ఒక్కడే ఇద్దరు, ముగ్గురు పేర్లు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కాంట్రాక్ట్ పేరుతోటి బీఆర్ఎస్ నేతలకు డబ్బులిస్తున్నారు. ఇవన్నీ సమీక్షించడానికే మేము ఈ కమిటీ వేసాము. అట్లా చాలా బయటపడుతున్నాయని కూడా కొన్ని వార్తలొచ్చినాయి. నేనేమంటున్నా, నిన్న కార్తీక్ అనే ఒక అబ్బాయి జూబ్లీ హిల్స్ ఎన్నికకి హ్మ్. ఆయన 3 ఓట్లు ఉన్నాయని చెప్పి మేము ఐడి కార్డ్ నంబర్తో సహా ఇచ్చారు. నిన్న బయట పెట్టినాం. అవును. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, హ్మ్. ఏ డిపార్ట్మెంట్లో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు, హ్మ్. ఒకే ఉద్యోగి మూడు ఎవరు నకిలీ ఉద్యోగులు ఉన్నారు, హ్మ్. ప్రకటించండి. హ్మ్. మేమే అడుగుతాము. హ్మ్. అటువంటి దొంగ ఉద్యోగాలను పెట్టుకున్నటువంటి అధికారులను శిక్షలు వేయండి. ఇవాళ అదే నవీన్ విఠల్ మీ దగ్గర ఉన్నాడు, అదే శాంతి కుమారి మీ దగ్గర ఉన్నది, అదే సందీప్ సుల్తానియా మీ దగ్గర ఉన్నాడు, అదే రామకృష్ణారావు ఉన్నాడు. హ్మ్. అందరూ వాళ్ళే కదా. వ్యవస్థలు మారినంత మాత్రాన ఉద్యోగ వ్యవస్థ మారదు కదా. హ్మ్. అదే చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, అదే డిపార్ట్మెంట్ ఉంది. హ్మ్. మరి మీరు అన్ని ఈ రివ్యూకి ఏమైనా పెద్దగా అడవులలో ఎక్కడనో చిన్నగా చనిపోతే, ఎన్కౌంటర్లో చనిపోతే పుట్టుమచ్చ పట్టుకొని మీరు పలానా అని నిర్ధారించేటువంటి అతి గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి భారతదేశ వ్యవస్థలో హ్మ్. మీకు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న దొంగ ఉద్యోగులు దొరుకుతలేరా? హ్మ్. చెప్పండి. నిజంగానే అటువంటిది ఉంటే డెఫినెట్గా దాన్ని కండెమ్ చేయాలి. ఎట్లా అధికారుల ఇళ్ళలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకొక డిపార్ట్మెంట్లో కానీ చాలామంది కింది స్థాయి ఉద్యోగులు ఇళ్లలో పెట్టుకొని పనిచేస్తారు. ఫస్ట్ గవి రద్దు చేయండి. ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇవి అధికారుల దగ్గర. బీఆర్ఎస్ పాలన నుంచి కొనసాగుతున్నాయి. మేము కొత్తగా చేసినవి ఏం లేవు. అప్పుడు వాళ్ళు చేసినవి మేము ఇప్పుడు కొనసాగిస్తున్నాము. ఇంకా కొన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు చేసిన పాపాలు ఒక్క రోజులో పోయే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఆ 90 ఏళ్ల పాపం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పరిపాలించింది. అవును. మనకు ఇక్కడ దాదాపు ఒక 54 ఏళ్ళ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి. ఈ 54 ఏళ్ల పాపం గడగడానికే మాకు 10 ఏళ్ళు పట్టింది. ఇంకా మేము చేసుడు పక్కకు పెట్టు. మేము చేసిన 10 ఏళ్లలో మేము చేసినవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిజంగానే మా పరిపాలనలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. మేము అసలే తప్పులు జరగలేదు, మేము మొత్తం శ్రీరామచంద్రులం, ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా ఆయా సందర్భాల్లో ప్రజల నుంచి వచ్చేటువంటి అపీల్స్ మేరకు, నాయకుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి మేరకు డెఫినెట్గా రాజకీయ పార్టీ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. కానీ తప్పులు జరిగితే ప్రజలు వాటిని మా పట్ల కొంత వ్యతిరేకత కనబరిచి మమ్మల్ని అధికారంలోకి తెచ్చి మీరు ఏం చెప్పారు? మమ్మల్ని మా మీద మీరు ప్రచారం ఏం చేశారు? మెరుగైనటువంటి పరిపాలన ఇస్తాం, ప్రజా పరిపాలన ఇస్తాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం మరి చెప్పారు కదా. మా తప్పులు ఎందుకు వేస్తారు? మా తప్పులు ఆల్రెడీ ప్రజలు మాకు శిక్ష వేసారు. మమ్మల్ని ఇలా ప్రతిపక్ష స్థానంలో ఉండండి, మీరు ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చిండు, ఈయన చాలా దుర్మార్గుడు అని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని గట్టిగా అడిగేటువంటి ఒక ప్రతిపక్షం ఉండాలని మాకు 4-5 సీట్లు కాదు 39 సీట్లతో బలమైన ప్రతిపక్షం ఇచ్చారు. కానీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు, అసెంబ్లీకి రమ్మంటే రావడం లేదు, నోరు విప్పడం లేదు. కేసీఆర్ లాంటి ఒక దక్షుడు, ఒక సమర్థుడు నాయకుడు ఈ ఉద్యోగులు ఈరోజు ఇబ్బందులో ఉన్నారు, రైతులు ఇబ్బందులో ఉన్నారు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నోరు మెదపకపోవడము, ఆయన కోపం ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీదనా, జనం మీదనా అనే ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటితో ఆహ్వానించి నొసలతో వెక్కిరించినట్టు కేసీఆర్కి సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాడు అని కూడా చాలా స్టేషన్ నుంచి మార్చురీకి పోతాడని చెప్పిండు. ఆయన రావాలి, ఆయన అవమానించాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు. కేసీఆర్ గారు 2-3 సందర్భాల్లో అసెంబ్లీకి పోయిండు, వచ్చిండు. మా కేటీఆర్, హరీష్ రావు గారు చాలా అనేక విషయాల మీద ఇవాళ కేసీఆర్ హరీష్ రావుకే ఈయన తట్టుకుంటలేడు. మేము రుణమాఫీ దగ్గర నుంచి, రైతు బంధు దగ్గర నుంచి రోజు ఒక ఇష్యూ. ఆదినారాయణ గారు ఇవాళ ఎట్లయిపోయిందంటే కునుకు మీద రేవంత్ రెడ్డికి అధికారం వచ్చింది కానీ నిద్ర లేదు. హరీష్ రావు, కేసీఆర్ భజన్నే రోజు. మీరు నిజంగానే మంచి పరిపాలన చేస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే ప్రతిపక్ష పాత్ర మాకెందుకు ఉంటుంది? మేము ప్రతిపక్షం నుంచి మెల్లగా దిగజారుతాం. కానీ మీరు చేస్తున్నది ఏంది? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తామని సోషల్ మీడియాలో రీట్వీట్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు. అంటే కేటీఆర్ గారు కొన్ని యూట్యూబ్లను, సోషల్ మీడియాను తయారు చేసి కావాలని ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం, అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన గత ఎన్నికల్లో చెప్పారు, మేము సోషల్ మీడియా వల్లనే ఓడిపోయినాం కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. సోషల్ మీడియా ఏం బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు ఆదినారాయణ గారు, అదేం నిషేధిత
సంస్థలు పెట్టేది కాదు, ఉమ్. ఐఎస్ఐ తీవ్రవాదుల సంస్థలు కావు. చాలా సోషల్ మీడియా అంటే ఒక సామాజిక బీఆర్ఎస్ సైనికులు. తీవ్రవాదులు అంటున్నాడు. వాళ్ళు ఏమన్నా అంటే అనుకోనియండి, ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు తీవ్రవాదులు అని అంటే మేము గర్వపడతాం తప్ప మాకు నష్టం జరిగేది ఏముంది? డెఫినెట్ గా మేము తీవ్రవాదులమే. ఒకవేళ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అందరినీ తీవ్రవాదులని ప్రభుత్వం భావిస్తే మేము ఏమంటున్నామంటే ఇవాళ సోషల్ మీడియా అనేటువంటి బలమైనటువంటి ఆయుధంగా తయారైంది. ఎందుకంటే మెయిన్ మీడియా అంతా కూడా ఇవాళ కొంత గోడి మీడియా, మిగతాదంతా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మీడియా తయారైంది. ప్రజలకు సంబంధించినటువంటి వార్తలు కానీ ప్రజల ఆకాంక్షలు కానీ సరైనటువంటి రీతిలో ప్రజలకు చేరాలంటే డెఫినెట్గా సోషల్ మీడియానే ఇలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు ప్రజలు? తాము కుల్లా చెప్తున్నారు, ఎటువంటి బీఫ్స్ లేకుండా ఈ ప్రభుత్వం మాకు మహాలక్ష్మి రాలేదంటున్నారు. నిజంగానే వచ్చి ఉంటే దాని పక్కకు మీరు ఇస్తున్న డబ్బులు పెట్టి ఎంతమందికి ఇస్తున్నారో చెప్పి ఇవ్వాలి. 1,67,00,000 మంది మహిళలకు నువ్వు 2,500 ఇస్తావు 6 నెలల్లో అని వాగ్దానం చేసినావు. మళ్ళీ ఇయ్యలేదు అని సోషల్ మీడియా చెప్తే దాని మీద ఆక్రోశం ఎందుకు? రుణమాఫీ 41,000 కోట్లు కావాలని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చెప్పింది. నువ్వు పెట్టింది 30,000 కోట్లు. బడ్జెట్లో తీసుకొచ్చే వరకల్లా 27,000 కోట్లు ప్రొవిజన్ పెట్టాం. అక్కడి నుంచి 17,000 కోట్లు మాత్రమే చేసినావు. ఇది అడుగుతున్నారు రైతులు. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు డబ్బు తెచ్చి బ్యాంకులలో కట్టుకోండి, మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారంటే పాపం పుస్తకాలు రకరకాల అప్పులు తీసుకొచ్చి కుదువబెట్టి 2 లక్షల పైన ఉన్నాయని బ్యాంకుల లోన్లు క్లియర్ చేస్తే ఇప్పటి వరకు ఒక్కరిది కూడా రుణమాఫీ కాలేదు. ఇక రైతు బంధుకు సంబంధించి మొన్న మా బాకీ కార్డులో చాలా స్పష్టంగా చెప్పిన వివరాలన్నీ కూడా రైతు బంధు 2 సందర్భాలు 2 ఫసలు ఎగ్గొట్టి మొన్న ఒకటి మాత్రమే ఎన్నికలు అని ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసి మా మీద ఎంత ప్రచారం చేశారు. గుట్టలున్నాయి, కొండలున్నాయి, సముద్రాలున్నాయి,